మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లను ఇస్తోందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులో ఉషా భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 365 మంది మహిళలకు ఆమె గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉజ్వల్ గ్యాస్ యోజన ఎంతో ఉపయోగపడుతుందని, ప్రత్యేక సబ్సిడీ వస్తుందని ఉషా భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఉషా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 2017లో మహిళలకందరికీ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పుడే స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో మహిళలంతా కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల ఆ పొగంతా కళ్ళు లేకపోవడము, అలాగే లంగ్స్కి వెళ్ళడం వల్ల కళ్ళు పాడు కావడము, అలాగే ఊపిరితిత్తులు చెడిపోవడము, దీనివల్ల మహిళలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈ గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లను కూడా ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడే స్టేట్ గవర్నమెంట్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 365 గ్యాస్ కనెక్షన్స్ని ఈరోజు అందజేశాము. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, ఆ మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో వాళ్లకు మహిళల ఆరోగ్యం పట్ల అయితేనేమి, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు తీసుకోవడానికి ఏ స్కీమ్ వచ్చినా కానీ మహిళలపైనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ ఉజ్వల కనెక్షన్లు అనేసి మహిళలు ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళను ముందంచలో ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. ఈ పథకం ద్వారా మహిళలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. మా ఉషా భారత్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఈ సంవత్సరము 365 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఇంకా కనెక్షన్లు ఇస్తూనే ఉన్నాము. వచ్చిన కస్టమర్స్ ఎవరున్నా కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని ఎన్సీలు క్రియేట్ చేసి వాళ్ళకైతే కనెక్షన్లు ఇస్తున్నామండి. ఈ కనెక్షన్స్ ద్వారా మహిళలకు ఏ కనెక్షన్లోనూ దొరకనంత సబ్సిడీ ఈ కనెక్షన్లో దొరుకుతుంది. అంతేకాకుండా మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 3 సిలిండర్లు ఉచితం అనే పథకం కూడా వీళ్ళందరూ ఈ ఉజ్వల కనెక్షన్ వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారండి. సో ఇటు 300 రూపాయలు సబ్సిడీ పడుతుంది, ప్లస్ ఆ 3 సిలిండర్ల ఫ్రీ సిలిండర్లు కూడా వీళ్ళకి దక్కుతాయి. ఈ సదవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగంగా వినియోగించుకోవాలని, అలాగే గవర్నమెంట్ వాళ్ళు, మా కంపెనీ వాళ్ళు, బీపీసీఎల్ వాళ్ళు ఫినో బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ ఫినో బ్యాంక్ అనేది ఒక మంచి ఉద్దేశంతో ఫినో బ్యాంక్ని పరిచయం చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ద్వారా ఎటువంటి పథకాలైనా సరే సబ్సిడీ పొందుతున్న మహిళలకి ఏ పథకమైనా సరే అండి, దాని పథకాల సబ్సిడీలు ఈ అకౌంట్లో ఈజీగా పడిపోతున్నాయి. ఏదైనా సబ్సిడీ ప్రాబ్లం ఉంది అని వేరే బ్యాంక్ అకౌంట్స్లలో ఉంది డౌట్ ఉండవచ్చు, కానీ ఈ ఫినో బ్యాంక్ ద్వారా అయితే ఆ డౌట్ లేదండి. ఈజీగా అకౌంట్లలో సబ్సిడీలు పడిపోతున్నాయండి. ఎవరైనా ఇది తెలియని వాళ్ళు ఉంటే గిన తెలుసుకొని అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని కోరుకోండి. మరి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మా ఆఫీస్కి వస్తే ఆ ఫినో బ్యాంక్లో కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఇస్తాము. సబ్సిడీ ఇష్యూ అనేది లేకుండా చేస్తాము.